నమస్తే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. తన నియోజకవర్గంలో మంత్రి చొరబడుతున్నారు అనేది కోటంరెడ్డి ప్రధాన ఆరోపణ. నెల్లూరు సిటీ నుంచి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు ఒకే పార్టీ. ఎన్నికలకు ముందు టీడీపీలో కోటంరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడంలో నారాయణ కీలకంగా పనిచేశారు. అయితే రాజకీయ ఆధిపత్యం వరకు వచ్చేసరికి నారాయణ పన్నాగాలను పడనివ్వను అని కోటంరెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలకిచ్చారు అనే చర్చ నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇవాళ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధి కూడా అయిన 26 డివిజన్లలో 40 కోట్లతో 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ పనులన్నీ ఒకేసారి ప్రారంభమవుతాయని, వీటికి ప్రజలే అతిథులు అని కోటంరెడ్డి చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి కూడా అయిన నారాయణతో ఎట్టి పరిస్థితుల్లోనూ శంకుస్థాపన చేయించకూడదు అనే ఎత్తుగడలో భాగంగానే ప్రజలను ముఖ్య అతిథులు అంటూ తెరపైకి తెచ్చారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 17వ తేదీలోపు మరో 198 చోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో సీసీ రోడ్లు, కల్వర్టులు, డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. నారాయణతో తీవ్ర విభేదాల వల్లే ఆయన్ను తన నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకూడదు అనే తలంపుతో శ్రీధర్ రెడ్డి తన మార్క్ రాజకీయానికి తెరలేపారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరితో టీడీపీ అధిష్టానం ఇదివరకే చర్చించినప్పటికీ విభేదాలు మాత్రం తొలగిపోలేదు. మున్సిపల్ శాఖకు సంబంధించిన పనులన్నీ పెద్ద ఎత్తున చేపడుతూ అందుకు సంబంధించిన మంత్రి నారాయణ సమీప నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అయినప్పటికీ కోటంరెడ్డి ఏమాత్రం ఖాతరు చేయకపోవడం విస్తృత చర్చనీయాంశమైంది. అయితే నారాయణను శంకుస్థాపనకు ఆహ్వానించలేదు అనే ప్రశ్న ఎదురు కాకుండా ప్రజలే అతిథులనే రాగాన్ని కోటంరెడ్డి ఎత్తుకోవడం గమనార్హం.